విజయ్ దేవరకొండకి వరుసగా 5 ఫ్లాప్లున్నా 7 ఏళ్ల నుంచి ఒక్క హిట్ లేకపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. థియేటర్స్ లో ఫ్లాప్ అయినా థియేట్రికల్ బిజినెస్ లో మాత్రం సత్తా చాటుతున్నాడు. గీతా గోవిందం తప్ప ఇంతవరకు 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేకపోయినా బిజినెస్ లో మాత్రం హాఫ్ సెంచరీ కొట్టేస్తున్నాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ కనిపించి ఏడాది దాటింది. లాస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ సినిమాను 43 కోట్లకు అమ్మితే 17 కోట్లు మాత్రమే వచ్చింది. ఖుషి వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ని 52 కోట్లకు అమ్మితే 42 కోట్లే వచ్చింది. విజయ్ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ బిజినెస్ 55 కోట్లకు జరిగింది. థియేట్రికల్ బిజినెస్ ఎంత ఎక్కువైతే అంత రిస్క్ ఉంటుంది. 130 కోట్లు ఖర్చు చేశాడు. 50 కోట్లు ఓటీటీ రూపంలో రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. థియేటర్స్ లో 55 కోట్లు వస్తే గానీ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ కాలేరు. సినిమాకు హిట్ టాక్ వస్తే గానీ 50 కోట్ల మార్క్ దాటదు. తిరుపతిలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ వెంకన్న సామి ఈ ఒక్కసారి పక్క నుండి నడిపిస్తే చాలా పెద్దోన్నైపోతాను, టాప్ లో కూర్చుంటానన్నాడు. కింగ్డమ్ భారాన్ని దేవుడిపై వేసేశాడు. కింగ్డమ్ హిట్ హీరోకే కాదు హీరోయిన్ కి అవసరమే. భాగ్యశ్రీ బోర్సే డెబ్యూ మూవీ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. మరి రెండో సినిమా కింగ్డమ్ తో తనపై పడ్డ ఫ్లాప్ ముద్రని చెరిపేసుకుంటుందో లేదో చూడాలి.